నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై లక్కీ షాపింగ్ మాల్, ఆంధ్రప్రదేశ్. ఆల్ రైట్, ఈ రోజు చాలా హుషారుగా ఉత్సాహంగా మనం వచ్చాం నెల్లూరు దగ్గరుండే కొవ్వూరు. అసలే కొవ్వూరులో వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. తాట ఎరగదీస్తాం, ఎంటర్టైన్మెంట్ కుప్పలు కుప్పలు పోస్తాం అన్నారు. మరి ఏ రేంజ్ పోస్తారో చూద్దాం. మామూలుగా రాలేదు, వచ్చేటప్పుడు సెలబ్రిటీని కూడా ఎంట పెట్టుకుని వచ్చాం. ఏంటి సెలబ్రిటీ గారు? ఎలా నడుస్తుంది మన సీరియల్ శివంగి? సూపర్ గా నడుస్తోంది. మధ్యాహ్నం 2 o'clock కి తప్పకుండా చూడండి ఈ అనసూయని. అసూయ ఎంటర్ అయిన తర్వాత సీరియల్ అనసూయ ఇక్కడ వద్దు అనసూయ కాదు. అసూయ వచ్చిన తర్వాత సీరియల్ బాగా ఫన్ వచ్చి బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారంట కదా. మరి పొగుడుతుంటే ఆగా ఆగా అంటావు. మరి అనసూయ అనొచ్చుగా. అసూయ ఎందుకు మరి ఆ పొగుడుతలో? అనసూయ ఏం బాగుంది, అసూయ అంటే ఎంత బాగుందో. ఎందుకు బాగా అసూయగా ఉంది కదా, నేను బాగా ఎదిగిపోతున్నానని. అయ్యా, ఈ ఎదుగుల్లో ఆల్రెడీ ఎదిగింది, ఇప్పుడు ఎగరాల్సి వస్తుంది. సో ఈ ఆనందంలో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబో ఆల్రెడీ ఇక స్టార్ట్ చేద్దాం మన ఎంటర్టైన్మెంట్. అసలు ఎంటర్టైన్మెంట్ లిమిట్ లేదనమాట మా కొవ్వూరులో. ఏం పేరండి? సాత్విక. సాత్విక గారు ఏంటండి అంత సింపుల్ గా అంత సాఫ్ట్ గా ఉన్నారంటే? మనిషి ఇలా చూడడానికి ఇలా ఉంది కానీ లోపల ఒక మాస్ ఉంది. మీలో మాస్ చూపించాలి బయట. సో ఆ మాస్ యాంగిల్ మనం బయట పెడదాం ఇప్పుడు. ఏం సాత్విక గారు పెళ్ళైందా, చదువుకుంటున్నారా? చదువుకుంటున్నా. ఏం చదువుతున్నారు? హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ అంటే వంటలా? ఒక అమ్మాయి పెళ్లికి ముందు ఏదో ఒకటి చేసి వంటలు నేర్చుకుంటుంది. ఆ వచ్చేవాడు అదృష్టవంతుడు. ఏమంటారు? అంటే మాకు రాదనా ఉద్దేశం? చలో, ఇప్పుడు మా వాళ్ళు కూడా సీరియల్ ఆర్టిస్టులు అవుదాం అనుకుంటున్నారంట. వాళ్ళలో ఉన్న యాక్టింగ్ లాగాలి బయటికి. డెఫినెట్లీ. మీకు అత్తగారి క్యారెక్టర్ ఇష్టమా, కోడల క్యారెక్టర్ ఇష్టమా? అత్తగారే. అయితే ఈమె కోడలు. రెడీ. కోడలో కాఫీ తేలేదు, అత్తగారి కోపం వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే, ఏమ్మా కాఫీ అది చెయ్యలేదండి. చేయలేదేంటి? పొద్దున్న లేస్తే కాఫీ తాగుతానని నీకు తెలుసా లేదా? అంటే ఇంకా టైం ఉంది కదా అని చేయలేదండి. ఇన్నేళ్ళ నుంచి పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటున్నావు. నేను ఏ టైంకి కాఫీ తాగుతాను, ఏ టైంకి టిఫిన్ తింటానో నీకు తెలీదా? తెలీదండి. ఏం చేస్తున్నావు రా? నీకు పెళ్ళానికి నేను ఎప్పుడు కాఫీ తాగుతాను, ఎప్పుడు టిఫిన్ తింటానో తెలియదంటే ఎందుకు చేసుకున్నావు దాన్ని నువ్వు? అంతేగా అంతేగా, నేను నిన్నేమో నేర్చుకున్నా ఈ ఆసనం. అంతేగా అంతేగా. ఏంట్రా తల్లిండ్రా? ఓ ఫోన్ వచ్చింది. హలో. ఇలా కాదు, ఉండు మా ఆయన్ని పిలుస్తా. ఏమండి ఏమండి? ఆయన ఎప్పుడో సన్యాసంలోకి వెళ్ళిపోయాడు, ఇంకేమవుతాడు? ఈ బాధపడలేక కాదు, కన్న తల్లిని ఏడిపిస్తున్నావు కదా, నీ పెళ్ళానికి చెప్పుకోలేక నన్ను ఏడిపిస్తున్నావు కదా. ఎందుకు మా మమ్మీతో ఉల్లిపాయలు కొప్పిస్తున్నావు? చూడు, కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. ఏడ దొరికింది సంతరా ఇదే? అది కాఫీ ఇవ్వలేదని ఏడుస్తున్నాను రా. ఏంటి ఉల్లిపాయల కోసం నీళ్ళు కదా? అది కాదు, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఏం కాదు. ఏం అడిగాను? ఏడిస్తే కళ్ళకి మంచిదండి, డాక్టర్ చెప్పారు. అప్పుడప్పుడు రావాలి. ఏం అడిగాను రా? ఒక కప్పు కాఫీ కదరా పొద్దున్న. ఒళ్ళంతా షుగర్ వేసుకొని కాఫీ తాగుతావా? అరే షుగర్ ఫ్రీ టాబ్లెట్లు కూడా ఉన్నాయి కదా. టాబ్లెట్ లో డబ్బులు వేస్ట్. అదేదో కాఫీ మానే అంతే. ఏడు సాత్విక గారు, అత్తగారిని ఫస్ట్ మీరు తెచ్చుకోవాల్సిన రూల్ ఏంటి తెలుసా? అత్తని మీరు అని ఒక్కలా ఇదిగా అంటే సరిపోద్ది. అక్కడ మన గౌరవం ఇచ్చామంటే వాళ్ళు మన మీదకి ఎక్కేస్తారు. సరే సాత్విక, నువ్వు కొంచెం నేర్చుకోవాలమ్మా ఇంకా ఈ విషయంలో బాగా. ఎప్పుడు పప్పనం ఎప్పుడు పెడతావు? బాగా నేర్చుకుంది. ఎవరు అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏమంటే ఆ సైకిల్ కూడా బాగా నేర్చుకుంది. సరే సాత్విక గారు, ఏంటి సంగతులు? అంతా బానే ఉంది కదా? ఎలాంటి మొగుడు కావాలి? అసలే మొగుడే వద్దు. మజాక్ చేస్తున్నావు. ఇలాగన్నవాళ్ళే రాగానే అబ్బా భలే ఉన్నాడు, ఇప్పుడే గంట కొట్టిందని చెప్పి పరుగు మూడెనకాల. సరే, ఒక టంగ్ ట్విస్టర్ ఆడదాం, జాగ్రత్తగా విను. పట్ట పగలే చెట్టు పక్కన రెట్ట, పరందామయ్యే ఇంట్లో రొట్టె పక్కన పిట్ట. ఫాస్ట్ గా 3 times చెప్పే చాలు. పట్ట పగలే చెట్టు పక్కన పిట్ట. పిట్ట కదా, రెట్ట. రెట్ట. పట్ట పగలే చెట్టు పక్కన రెట్ట, పరందామయ్య ఇంట్లో రొట్టె పక్కన పిట్ట. రొట్టె పక్కన పిట్ట. ఫాస్ట్. పట్ట పగలే చెట్టు పక్కన రెట్ట. రెట్టో పిట్టో క్లారిటీ కావాలి అప్పుడు. నీ బొందరా, నీ బొంద. పట్ట పగలే చెట్టు పక్కన రెట్ట, పరందామయ్య ఇంట్లో రొట్టె పక్కన పిట్ట. పట్ట పగలే చెట్టు పక్కన రెట్ట, పరందామయ్య ఇంట్లో రొట్టె పక్కన పిట్ట. ఏం పేరండి మీ పేరు? కీర్తన. కీర్తన గారు, మీరు పాటలు పాడతారా? ఏమన్నా తింగరా? లేదండి, పాడితే వెళ్ళిపోతారు అందరూ. ఏది ఒకసారి ట్రై చేయండి. కాదు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆ వాయిస్ క్యూట్ వాయిస్ తో తింగర అనిపిస్తుంది. అదే పాటలు పాడతారు కదా.
సింగర్ పాటలు పాడేవారిని సింగర్ అంటున్నారంటే సింగర్ అంటే నాకు సి పలకడం సరిగా రాదు అనమాట. మీరు అనుకున్నంత పెద్ద సిందర్ ఏం కాదు. కొంచెం తింగరా? సింగర్ కూడా కాదు, ఇంటెలిజెంట్. సో ఆ ఇంటెలిజెంట్ ఎలా ఉపయోగించి బావగారిని పటాయించావు? అలా ఏం లేదండి, అక్కడ మాత్రం ఉపయోగించలేదు ఇంటెలిజెంట్. అక్కడే పప్పులో కాలేసా. నేను హ్యాండ్స్ కూడా వేసా. ఎందుకు ఆయన లాగేరా హ్యాండ్స్? లాగలేదు, నేనే వెళ్ళాల్సి వచ్చింది. లవ్ కదా, అరేంజ్డ్. చూడగానే బాగున్నాడు కుర్రోడు హీరోలా వెళ్ళాల్సి వచ్చింది. అలానే కాదు, మా ఫాదర్ చెప్పారని చెప్పి వెంటనే ఓకే. నాన్న మామూలుగా చెప్తారా? ఆలోచించి బాగా రుబ్బి 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 అప్పుడు చెప్తారు. అమ్మో పేరెంట్స్ కూడా మామూలు వాళ్ళు కాదు, తెగ. అటు 7 ఇటు 7. ఏం చేస్తారు బావా? రైస్ మిల్ మందే. అమ్మయ్యా, నేను మొన్నే అనుకున్నా ఈ రైస్ రేట్లు పెరిగితే ఎలా రా? అవునవును, రైస్ మీది మిల్లు మాది. బావ పేరేంటి? సుకేష్. సరే, ఇప్పుడు మీకు పొరిగింటి పాపాయమ్మ క్యారెక్టర్ కావాలా, వెనకింటి అప్పాయమ్మ క్యారెక్టర్ కావాలా? ఏదైనా పర్లేదు. ఏదైనా పర్వాలేదు. ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ. ఛాలెంజ్ కాదు, ఏదైనా పర్లేదు. సెలబ్రిటీ గారి చెప్పేవాడి ఫస్ట్. ఆల్ రైట్. ఎదురింటికి పక్కింటికి అస్సలు పడదు. ఎదురింటి అనసూయమ్మ, పక్కింటి శ్రీముఖి. వీళ్ళిద్దరు 24 గంటలు ఫైటింగ్లు. సో అనసూయమ్మ సీరియస్ గా ఉంది, శ్రీముఖి డబల్ సీరియస్ గా ఉంది. ఏమవుద్దో ఇప్పుడు చూద్దాం. ఇటు శ్రీముఖి, నన్ను ఎందుకు మధ్యలో? ఆ పక్కింటి శ్రీముఖిని చూసావు? అది వాళ్ళ ఆయనతో గొడవ పడేంట. ఇక్కడ మాట్లాడు, అక్కడ కాదు. ఎల్లమ్మా ఇల్లు వెళ్ళడానికి కాదు, మాట్లాడడానికి వచ్చి మాట్లాడు. ఏంటమ్మా ఏంటి ఇది కొనుక్కుతున్నావేంటి? ఏం కొనగడం కాదమ్మా, నువ్వు నా గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నా. ఏం మాట్లాడని చెప్పమ్మా. నువ్వు నా గురించి చెప్పలా? మా ఇంట్లో మా ఆయన నన్ను కొట్టాడని. మీ ఆయన కొడితే నీకు తెలియాలి, నాకెలా తెలుస్తుంది? తలుపులు ఇంటికి ఎదురింటికి తలుపు కొట్టి మరీ చెప్తున్నావు. అప్పుడు మీరు తలుపులు మూసుకొని కొట్టుకోవాలమ్మా. మేము తలుపులు తెచ్చుకొని కొట్టుకుంటే మాకు తెలియదా ఏంది? తలుపులు మూసుకొనే కొట్టుకున్నా, నువ్వే చెవులా పెట్టి మరీ విన్నావు తలుపు దగ్గర పెద్ద అడుచుకుంటారు మరి వాళ్ళు బయట. ఏంటన్నయ్యా మీరు? ఏమన్నమాట మా అన్నయ్యతో మాట, మా అన్నయ్య నా ధైర్యం. ఆడవాళ్ళ మధ్యలో నేను రానమ్మా. అదేంటని మీరే కదా స్టార్ట్ చేసింది. అలా ఉంటుంది, మగవాళ్ళు కూడా భయపడతారు. మీ ఆయనతో పాటు మా అన్నయ్య కూడా భయపడ్డాడు. ఏం చేస్తావేంటి? మా ఆయన ఏం భయపడలేదమ్మా, మా ఆయన భయపడుతున్నాడు. కొట్టించుకున్నాడు మొన్న నీ చేత. అలా కాదు గానీ ఇంకో మాట చెప్పు. మా ఆయన కొట్టించుకున్నాడా? ఎవరు నీకు చెప్పింది? అన్ని అబద్ధాలే. ఇప్పుడే కదా నువ్వు చెప్పి అందరు చెప్పారని. నిజంగానే ఏంటి? నువ్వు చెప్పావు మా ఆయన నన్ను కొట్టాడని. దానికే కదా గొడవకు వచ్చినావు నువ్వు. కాదు కదా, నువ్వు కదా, నువ్వు చెప్పినందుకే కదా. నువ్వెందుకు చెప్పావు? నువ్వెందుకు విన్నావు అసలు? మా ఇంట్లో కూడా నేను మార్కెట్ అట్టా నడుచుకుంటూ వెళ్తున్నా, ఏదో పాపం అమ్మాయి కూడా వాయిస్ వినిపిస్తాను, అట్ట వెళ్ళాను. చూస్తే తప్ప నేను కాదమ్మా కొట్టింది, మా ఆయన నన్ను కొట్టాడు. చెప్పేసానేంటి? ఇలాంటి వాళ్ళల్లో అందుకే నేను ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతూ అంతే. అనసూయ నన్ను నేను అనుకుంటున్నానంటే ఈ అమ్మాయి కాదు, అసలు చూడడానికి అలా అమాయకురాల్లో ఉంది. కొట్టేస్తుంది. యాక్టింగ్ అంతే. కాస్త కేర్ తీసుకోండమ్మా. సుఖీబాబా జైలుకి వచ్చి ఎన్ని రోజులు అయింది? ఎన్ని సంవత్సరాలు? 1.5 year. జైలుకి కాదు కానీ మ్యారేజ్ లైఫ్ లోకి వచ్చి 1.5 year అయింది. ప్రేమ అనే జైలు. ప్రేమ అనే జైలు. బయటికి రాలేము. ఇంకేం బయటకు వస్తాం? ఈ స్ట్రాంగ్ పర్సన్ దగ్గర నుంచి బయటికి అంత లేదు, ఫుల్ సాఫ్ట్. మీరు యాక్టింగ్ చేయమగానే ఆర్టిస్ట్ కి తగ్గకుండా యాక్ట్ చేశారు. సూపర్. ప్రసన్న లక్ష్మి గారా, ఏమంటారు నిన్న కూర? నిన్న పప్పు కూర. పప్పు బ్యాచ్ అందరూ మాకే తగ్గుతారు. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. బావగారు కూడా పప్పేనా? అందరం పప్పే. ఈ కనీసం ఎగ్గు కూడా లేదా? బయట తినేసి వస్తాం. ఇంకేంటి ప్రసన్న లక్ష్మి గారు, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఫుల్ ఆగండి, ఇంకా ఉంది అరేంజ్డ్. ఈ మధ్య కొత్త నేర్చుకున్నాం. ఫుల్ అరేంజ్డ్, ప్యూర్ అరేంజ్డ్, హాఫ్ అరేంజ్డ్, క్వార్టర్ అరేంజ్డ్, లవ్ అరేంజ్డ్. ఇన్ని ఉన్నాయమ్మా. అరేంజ్ మ్యారేజ్. ఏం చేస్తారు బావగారు? మెడికల్ ఫీల్డ్. ఓకే. ఇంకేంటి సంగతులు? ఏమని పిలుస్తారు ముద్దుగా? ప్రస్సువా, లక్ష్మియా? ఓయ్ అని పిలుస్తాడు. లక్ష్మి గారు, టైం టు స్టార్ట్ ఆడదాం. కొత్త కోక కట్టుకుని కొవ్వూరు వెళ్ళిన కోమల, కోడి కొయ్యకు ముందే కోనేరుకి వెళ్ళి కొత్తిమీర తెచ్చి రోటి పచ్చడి చేసిన కోయిల. కొంచెం చిన్నగా చెప్పండి. కొత్త కోక కట్టుకొని కొవ్వూరికి వెళ్ళిన కోమల, అది కాకుండా ఇంకేదైనా ఇవ్వచ్చు కదా? ఇంకేమో అదే బేరం మళ్ళీ ఇందులో మాకు.
కొత్త కాక కట్టుకొని కోవూరికి వెళ్ళిన కోయిల కోడి కుయ్యక కోడి కుయ్యక ముందే కొత్తిమీర తెచ్చిన కోనేరుకి వెళ్ళి కొత్తిమీర కోడి కుయ్యక ముందే కోనేరుకి వెళ్ళి కొత్తిమీర తెచ్చిన పచ్చడి కొత్తిమీర తెచ్చి రోటి పచ్చడి చేసిన కొత్తిమీర తెచ్చి రోటి పచ్చడి చేసిన కోయిల. చెప్పు మరి ఇప్పుడు వితౌట్ ప్రాంప్టింగ్ యాక్షన్. ఒక నిమిషం ఫస్ట్ ఒకసారి స్టార్టింగ్ చెప్పండి. మజాక్ చేస్తున్నావు. కొత్త కోక కట్టుకొని కోవూరికి వెళ్ళి కొత్తిమీర తెచ్చిన కోయిల కొత్త కోక కట్టుకొని కొవ్వూరికి ఉండండి, ఒకసారి ఉండండి. అది అవదమ్మా. కొత్త కోక కట్టుకొని కొవ్వూరికి వెళ్ళిన కోయిల కోడి కుయ్యకు ముందే కోనేరుకి వెళ్ళి కొత్తిమీర తెచ్చి రోటీ పచ్చడి చేసిన కోమల. కొత్త కోక కట్టుకొని కోవూరికి వెళ్ళి కొత్తిమీర తెచ్చిన కోయిల. సరిగ్గా చెప్పలేని కారణంగా పనిష్మెంట్. పెన్నేసులే బొట్టు పిల్లలే రిబ్బన్లే. పెన్నిసలే బొట్టు పిల్లలే రబ్బర్లే. ఎంతమ్మా రబ్బర్ బ్యాండ్లు? ఒక 5 రూపాయలండి. ఏంటి 5 రూపాయలే? పక్కింటోడు 2 రూపాయలకి ఇస్తుంటే పక్క బండోడు నువ్వేంటి 5 రూపాయలకి మీ అమ్ముతున్నావు? అన్నం చూసి టెంప్ట్ అయిపోయి 5 రూపీస్ అమ్ముతున్నానండి. మా అందరికి 5 రూపాయలు అమ్ముతుంటే నువ్వేంటమ్మా బయట ఏమో 100 రూపాయలకి అమ్ముతున్నారు. మా అందరు 5 రూపాయలు cheap నీకు ఇంకా చెప్తావేంటి? తగ్గించేసాను కదా 5 అదే రూపీస్. అంటున్నా, అసలు 5 నీకు రూపీస్ ఫ్రీగానే cheap ఇచ్చేస్తాను. చెయ్యొద్దు. నీకు ఫ్రీ. సూపర్. హాయ్ కీర్తన, కంగ్రాచులేషన్స్. నాతో బాగా పోట్లాడి గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. మీరు గెలుచుకున్నారు లక్కీ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ వారి గిఫ్ట్ వోచర్. మా దబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. విజయ, సింధు, కామాక్షి, సుభాషిణి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అంటున్నారు. టర్న్ అవ్వండి. మ్యూజిక్. అచంచలమైన ఆకాశానికి మేఘాలు పట్టిన వేళ. అచంచలమైన ఏమనుకుంటా చెప్పండి. ఏదైనా చెప్పచ్చా? అచంచలమైన ఆకాశానికి మేఘాలు పట్టిన వేళ. అచంచలమైన ఆకాశానికి మేఘాలు పట్టిన వేళ. అచంచలమైన మీరు ఏమనుకుంటా చెప్పండి. అచంచలమైన మాయదారి మల్లిగాడు. మేఘాలు పట్టిన వేళ. అచంచలమైన మాయదారి మల్లిగాడు. బాగుంది. అచంచలమైన మాయదారి మల్లిగాడు. అచంచలమైన మాయదారి మల్లిగాడు. మన అచంచలమైన మాయదారి మల్లిగాడు. అచంచలమైన మాణిక్యాలు మాన్యాలు. అచంచలమైన మణులు మాణిక్యాలు. అచంచలమైన మనులు మాణిక్యాలు. మానేయారు. ఒకసారి మైక్ తీసి చెప్పరా ఏంటో అద్భుతం. అచంచలమైన ఆ అదే విన్నానండి. ఏదో గారు అన్నారు కదా, చెప్పండి. ఆ గారి నానిగారు. నువ్వు అనుకున్న డైలాగ్ చెప్పు. ఏదో అచంచలమైన మనులు మాణిక్యాలు. సిస్టర్ సుభాషిణి గారు. అచంచలమైన మణులు మాణిక్యాలు. అచంచలమైన మాయదారి మల్లిగాడు. ఓయమ్మో. అచంచలమైన ఆకాశానికి మేఘం పట్టిన వేళ అని చెప్పామండి. థ్యాంక్ యూ సో మచ్. అచంచలమైన మణులు మాణిక్యాలు మీ దగ్గర పెట్టుకోండి అమ్మా. మా నెక్స్ట్ దబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. శ్రీలక్ష్మి, రేవతి, రాజ్యలక్ష్మి, మంజుష గారు. రాగాల పల్లెకలో రాణి రాణమ్మ. కాకాల పల్లకలో రాణి రాణమ్మ. ఏంటి ఇంకోసారి చెప్పండి. కాకాల పల్లకలో రాణి రాణమ్మ. కాకాల పల్లకలో రాణి రాణమ్మ. కాకాల పల్లకలో రాణి రాణమ్మ. మళ్ళీ చెప్పు. కాకాల పల్లకలో రాణి రాణమ్మ. ఆకాలపల్లిలో రాణి రాణమ్మ. అబ్బా. ఆకాలపల్లిలో రాణి రాణమ్మ. 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 ఆకాలపల్లిలో రాణి రాజు. ఆకాలపల్లిలో రాణి రాణమ్మ. ఆకాలపల్లిలో రాణి రాజు. ఆకాలపల్లిలో రాణి రాణమ్మ. ఆకాలపల్లిలో రాణి రాణమ్మ. ఆకాశపల్లి రాణి రాజమ్మ. రాణి రాజమ్మ. మీరు చెప్పరా. ఆకాశపల్లిలో రాణి రాణమ్మ. ఓహో, రాణి రాణమ్మ. చెప్పండి. కాకాల పల్లకిలో రాణి రాణమ్మ. కాకాల పల్లకంట. నువ్వు చెప్పింది కూడా అది కాదు కదా. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మా. కంగ్రాట్స్. ఓషియంలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించండి, లాభం పొందండి అనే ఆట. ఆడడానికి రూల్స్ ఏంటి అంటే
సో ఇద్దరు ఒకేసారి రెడీ అని చెప్పగానే వెళ్ళి అది ఇట్లా వేసుకోవాలి, ఆ తర్వాత ఆ రింగ్ వేసుకోవాలి, వెళ్ళేటప్పుడు రింగ్లు వేసుకోవాలి, వచ్చేటప్పుడు మాత్రం ఏదో ఒక వస్తువు తీసుకుని పరిగెట్టుకొచ్చి దీంట్లో పెట్టాలి, ఒకే వస్తువు, మళ్ళీ వెళ్ళక్కర్లా. ఓకే, తనుష అండ్ కల్పన రెడీ కదా, అర్థమైంది కదా? సో ఇప్పుడు 3, 2, 1 గో. ఫాస్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ 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 తెచ్చండి తెచ్చండి తెచ్చండి, ఫాస్ట్ 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 ఫాస్ట్. కొంచెం ఎర్లీగా తనుష వచ్చింది. అండ్ లైఫ్ లో స్ట్రెస్ ఉండకూడదు అంటున్నారు. నిజంగానే స్ట్రెస్ ఉండకూడదు తనుష, స్ట్రెస్ ఉండకూడదు కదా లైఫ్ లో. క్వశ్చన్ ఏంటి అంటే పశువులు మేయలేని మేత, సామెతలో ఒకటి అనమాట. అది సామెతలు అవి చెప్పలేదా? ఎవరు చెప్పలా. నేను ఇప్పుడు అన్న దాంట్లో ఉంది ఆన్సర్, పశువులు మేయలేని మేత. చిన్నప్పుడు సామెతలు వినలా? అక్కడ ఉంది ఆన్సర్, పశువులు మేయలేని మేత. ఇప్పుడు నేను అన్నా కదా, అందులో ఆన్సర్ ఉంది. చిన్నప్పుడు సామెత. రైట్ ఆన్సర్, పశువులు మేయలేని మేత, సామెత. రైట్. చలో, ఒక పాయింట్ ఇటు వచ్చింది, ఇంకా 2 ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ పాయింట్లు వస్తే మీరు గెలుస్తారు. ఓకే, కల్పన గారు అండ్ తనుష గారు రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్ 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 ఫాస్ట్. కొంచెం ఎర్లీగా కల్పన గారు వచ్చారు. లోన్ ఉండకూడదు లైఫ్ లో అంటున్నారు. కరెక్టే, లోన్లు ఉండకూడదు. కల్పన గారు ఫాస్ట్ గా వచ్చారు కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ బిలాంగ్స్ టు కల్పన గారు. ఒక మ్యూజిక్ ప్లే చేస్తాను, అది వినండి, తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. లక్సు పప్ప లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. ఒసే చింతామణి వరస కలిపే ఎన్ని సదర సింహారెడ్డి సొగసి అసలు బట్టి, ఒడి చేరి ఆడి కిసు కబడ్డీ. లక్సు పప్ప లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. సూపర్ సాంగ్. సో బాలయ్య బాబు పాట ఇది. ఈ పాటకి మ్యూజిక్ ఎవరు ఇచ్చారు? ఎక్కువగా ఆయన సినిమాలకి అప్పట్లో ఆయన ఇచ్చేవారు. కాన్ఫిడెంట్ చెప్పు, రాంగ్ అయితే మళ్ళీ అటు వెళ్ళిపోద్ది పాయింట్. మణిశర్మ. పక్కన కాన్ఫిడెంట్ చెప్పు, రాంగ్ చెప్తే పాయింట్ అటు వెళ్ళిపోద్ది. మణిశర్మ సార్. మణిశర్మ రైట్ ఆన్సర్. సో ఇటు 1 పాయింట్ వచ్చింది, ఇటు 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చాలా క్రూషియల్, ఎవరు ఫాస్ట్ గా వస్తారో చూద్దాం. ఓకే, ఆల్ రైట్, కల్పన అండ్ తనుష రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఓకే, ఇద్దరు వచ్చారు, బట్ కల్పన ఫాస్ట్ గా వచ్చి ఇంట్రెస్ట్ తగ్గించాలి లైఫ్ లో ఉంది. సో ఈ క్వశ్చన్ కూడా నీకే. సో ఇంకొకసారి మ్యూజిక్ ప్లే చేస్తాం, విను, తర్వాత అడుగుతా. ఓకే, నువ్వు కూడా జాగ్రత్తగా విను, ఒకవేళ తను చెప్పకపోతే ఇటు ఫార్వర్డ్ అవుద్ది. సో సినిమా పేరు నేను చెప్తాను, డైరెక్టర్ పేరు నువ్వు చెప్పాలి. నువ్వు కూడా ఆలోచించు, అటువైపు చెప్పకపోతే ఇటు వస్తుంది. ఓకే, సో ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? సినిమా టైటిల్ చెప్తా, అప్పుడు చెప్తావా? అంజీ. 3, 2, 1. సో అటు ఫార్వర్డ్ చేద్దాం. ఇప్పుడు కానీ నువ్వు చెప్తే నువ్వు విన్ అవుతావు, లేదంటే 1 పాయింట్ అయి అవుతారు. అంజీ అని సినిమా చెప్పా, డైరెక్టర్ చెప్పాలి. ఇప్పుడు రెగ్యులర్ గా మనం తినే నాన్ వెజ్ లో ఒకటి ఉంటది, పూరి జగన్నాథ్. కాదు, నాన్ వెజ్, వెజ్ కాదు. ఆ పూరి లాగే నాన్ వెజ్ ఒకటి ఆలోచించు. కోడి రామకృష్ణ. రైట్ ఆన్సర్. కోడి గుర్తొచ్చిందా? ఓకే, కోడి రామకృష్ణ గారు రైట్ ఆన్సర్. అద్భుతమైన సినిమాలు చేశారు. సో ఓవరాల్ గా 2 పాయింట్లు ఇటు వచ్చాయి, 1 పాయింట్ ఇటు వచ్చింది కాబట్టి, అంటే ఈ రౌండ్ విన్నర్ తనుష, రన్నర్ కల్పన. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. ఆల్ రైట్, చూసారు కదా మా బాంబులు సత్యబాంబులు ఇచ్చిన ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరి ఇదే హుషారుతో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? BSB@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ దగ్గరకు వస్తాం.
మిస్ కాకుండా చూస్తూ ఉండండి. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో భామలు సత్య భామలు. బాయ్.